దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 3 సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 18 and verse 3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో ప్రవేశించుట. ఇక్కడ మొదటి వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు? లేక మేమున్నామేమి, మీ అందరంలో హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్? అప్పుడు యేసు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను వారి ముందుకు తీసుకువచ్చి వారికి చెప్తున్నారు, మీరు మారి చిన్న బిడ్డలాగా మారినప్పుడే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు. కనుక ఎవరు సీనియరో ఎవరు జూనియరో కాదు, ఫస్ట్ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మీరు మార్పు నొంది అంటే జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రశ్న బట్టి అర్థమవుతుంది వారికి మార్పు అవసరం అండి. చాలామంది మన యొక్క ఆలోచన, మన యొక్క యాటిట్యూడ్ తెలియపరుస్తుంది నీకు మార్పు కావాలో లేదో. మారాలి. ఎలా మారాలి? చిన్న బిడ్డలాగా మారాలి. చిన్న బిడ్డలు వారు ఆ ఆధిపత్య పోరు వారిలో ఉండదు. నేను గొప్ప అని పోరు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్ టు బికమ్ లైక్ ఎ చైల్డ్. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And said, verily I say unto you, unless ye be converted and become as little children, ye shall not enter into the kingdom of heaven. You should become like little children. You have to convert yourself. నిన్ను నీవు మార్చుకోవాలి. అర్థమవుతుందండి? దిస్ ఈజ్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ టు పుట్. నీవు దీని కొరకు కృషి చేయాలి. దేని కొరకు అండి? చిన్న బిడ్డల్లాగా మారుటకు. జాగ్రత్తగా గమనించాలి. చిన్న బిడ్డలకు స్వార్థం ఉండదు. చిన్న బిడ్డలకు ఈగో అనేది ఉండదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చిన్న బిడ్డలు వెంటనే అన్ని మర్చిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. టుడే గాడ్ ఈస్ కాలింగ్ యూ టు బీ లైక్ లిటిల్ చిల్డ్రన్ హూ విల్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఎల్డర్స్. చిన్నపిల్లలు పెద్దల మీద ఆధారపడతా ఉంటారు. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతా ఉంటారు. నువ్వు చిన్న బిడ్డల్లాగా మారకుండా నువ్వు దేవుని మీద ఆధారపడలేవు. ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము దేవుని మీద ఆధారపడి ఉన్నామంటారు. చిన్న బిడ్డలాగా కన్వర్ట్ అవ్వకుండా, చిన్న బిడ్డలాగా మారకుండా దేవుని మీద ఆధారపడలేవు. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार उसमें 18 अध्याय और उसमें 3 वचन पढ़ रहे हैं। और कहा, मैं तुमसे सच कहता हूँ, यदि तुम ना फिरो और बालकों के समान ना बनो तो स्वर्ग के राज्य में प्रवेश करने नहीं पाओगे। स्वर्ग के राज्य में प्रवेश करना है एक बालक जैसा अपने आप को दीन होना चाहिए। अपने आप को इनकार कर आप बदलना चाहिए। आपको बदलना चाहिए एक बालक के समान। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములో ప్రవేశించాలి. సో heaven is not for everybody. It's only for those people who will convert themselves to become like little children. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రంలో నాయన. దాని జాబ్స్లో, బిజినెస్లో నీవుండి నడిపించి కాపాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, కృప దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. చదువుకుంటున్న పిల్లలు నాయన
నాయన దేవా తండ్రి స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేసిన, విదేశాల్లో చదువుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేసిన మీరు దీవించి బలపరిచి దేవా తండ్రి నీ బిడ్డలు ఎక్కలంత ఎత్తైన కొండ ఎక్కుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో రక్షకుడా నాయన తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మినిస్ట్రీలో మీరుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా నీ మీద ఆధారపడుతూ పరిచర్చటకు సహాయం ఇచ్చండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే సహాయం చేయమని రక్షించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, దేవ యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేసిన ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ రాకడ బహు సమీపంగా ఉంటుండగా ప్రతి ఒక్కరము మారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావలసినది ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధం తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.